2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. आप 10 మంది ఉన్నారు, 20 ఉన్నారు, ఏది తీసేయండి సార్. అందరూ నామినేషన్స్ కి రెడీ అవ్వండి. ఎలక్షన్స్ కి వెళ్ళాలి. అదేంటో నామినేషన్ లో చూపించండి. ఇంకేం లేదు దాంట్లో. నేను చెప్పాను 16 మందికి ఎన్నికల బయలు చదవండి. మీరు అసలు ఎవరిని అడగక్కర్లేదు. మీరు మీకు సుప్రీం బయలా ఎవరిని అడుగుకోక్కర్లేదు. బయలా ప్రకారం నేను ఒకటి చెప్పాను. నేను ఏం మాట్లాడాలి ఏం కావాలి ఇంకా ఆయన ఎలక్షన్ పెట్టుకోమని చెప్పాడు. తెనాలిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీకి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు అయితే ఈరోజు చోటు చేసుకున్నాయి. ఈ కమిటీకి సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదం నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ పాలక వర్గానికి సంబంధించి 2 వర్గాలుగా కూడా ఇక్కడ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు అయితే విడిపోయిన పరిస్థితి ఉంది. ఇక పాలకవర్గం తమకు కావాలని చెప్పి కూడా 2 వర్గాలు పోటాపోటీగా పోటీ పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు గతంలో చూసుకుంటే కనుక ఈ కమిటీకి సంబంధించి కూడా అనేక సంవత్సరాల నుంచి ఒకే పాలకవర్గం కొనసాగుతూ ఉంది. ఎన్నికలు లేకుండా కూడా ప్రతిసారి కూడా ఏకగ్రీవంగా కూడా కమిటీని కొనసాగిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా ఆ పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కూడా పెండెల వెంకట్రావును కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావును కూడా ఈ కమిటీకి సంబంధించి కూడా అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కూడా సభ్యులందరూ కూడా నిర్ణయించారు, కొంతమంది సభ్యులు. అయితే దాన్ని చెల్లదంటూ కూడా కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున గతంలో జరిగిన సమావేశాల సందర్భంలో ఇక్కడ మోహరించి జిల్లా ఎస్పీ సైతం ఈ వ్యవహారంలో ఎస్పీ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కూడా ఈ ఎవరైతే పాలకవర్గ సభ్యులు ఉన్నారో కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆర్యవైశ్య సంఘ పెద్దలందరితో కూడా చర్చించి సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా సూచించి దీనికి సంబంధించి కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఒక తాత్కాలికంగా ఒక కమిటీని అయితే వేశారు. దీనికి సంబంధించి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ని అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఈ సందర్భంగా మీకు ముందు జరిగే ఉత్సవాలకు సంబంధించి కూడా ఈయన మోహన్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగానే కూడా జరగాలి. ఏదైతే పూర్తి స్థాయి ఎన్నిక జరిగేంత వరకు కూడా ఈయన సారథ్యంలో జరగాలని చెప్పి కూడా ఒక 2 వర్గాలను కూర్చోబెట్టి సర్ది చెప్పి ఆయన నియమించిన పరిస్థితి ఉంది. ఇటీవల జరిగినటువంటి ఉత్సవాలు సైతం అనేక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు కానివ్వండి, ఈ ఇతరత్ర ఉత్సవాలు కానివ్వండి, ఆ మోహన్ శ్యాంప్రసాద్ ఆ సారథ్యంలోనే కూడా జరిగినాయి. అయితే ఈ కోర్టును ఆశ్రయించారు. 2 వర్గాలు కూడా కోర్టును ఆశ్రయించారు. పెండెల వెంకట్రావు కమిటీ ఎన్నిక చల్లదని చెప్పిన కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే కొద్ది రోజుల నుంచి కూడా దీని మీద కొన్ని వివాదం అయితే నడుస్తూ ఉంది. అసలు ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాసవి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గాన్ని కూడా చేజిక్కించుకోవాలని చెప్పిన కూడా అటు చూస్తే పాత పాలకవర్గం, ఇటు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాలకవర్గం కూడా పోటాపడ్డిగా అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. సభ్యులందరూ సమీకరించి పోటాపడ్డిగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా మార్చి 1వ తేదీన దేవస్థానంలో కూడా కమిటీకి సంబంధించి కూడా సర్వసభ్య సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ సమావేశంలో కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే గందరగోళ పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ సమావేశం నేపథ్యంలో సర్వసభ్య సమావేశం నేపథ్యంలో కూడా డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో ఇక్కడ దేవస్థానం వద్ద బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించారు. ఇటు తెనాలికి సంబంధించి అన్ని స్టేషన్ల పోలీసులు, ఎస్ఐలు, సీఎల్తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా రంగంలోకి దించి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. సమావేశానికి వచ్చే సభ్యులందరినీ కూడా ఏదైతే సర్వసభ్య సమావేశం ఉందో ఈ సమావేశానికి హాజరయ్యే సభ్యులందరినీ కూడా వారి గుర్తింపు కార్డును చూసి లోనికి పంపించారు. చాలా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అంతే గతంలో ఎప్పుడూ లేదు. ఈ కమిటీకి సంబంధించి ఏదైనా సర్వసభ్య సమావేశాలు జరిగినప్పుడు సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే వారి గుర్తింపు కార్డులు చూసి లైన్లో ఒక్కొక్కరిని కూడా లోపలికి పంపించడం, ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంతమంది పోలీసులు ఏంటి ఇక్కడ మోహరించారు, ఇంతమంది 10ల సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించడం ఏంటనేది కూడా చాలామంది సభ్యులకు అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లాగే సమావేశం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం
సమావేశం ప్రారంభం సందర్భంగా కూడా ఇరు వర్గాలు 2 వర్గాలుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక వర్గం వైసీపీ, ఒక వర్గం టీడీపీగా చెప్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే ఇరు వర్గాల మధ్యలో కూడా చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొంతమంది ఏదైతే ఇప్పుడు పాలక వర్గాలు పాలక నేతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలు కూడా గత పాలక వర్గానికి అంటే వైసీపీ వర్గానికి సపోర్ట్ చేస్తున్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ మరో వర్గంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలైతే ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎన్నిక చేయాలి, గతంలో ఉన్నటువంటి పాలక వర్గాన్ని కొనసాగించాలని చెప్పి కూడా కొంతమంది అయితే పట్టుపడ్డారు. అయితే వీళ్ళు అడ్డు చెప్పడంతో, రెండో వర్గం అడ్డు చెప్పడంతో అయితే అది అంతటితో ముగించేశారు. సర్వసభ్య సమావేశం నిర్వహించి అందులో కొన్ని కీలక చర్చలు అయితే జరిపారు. ఏదైతే ఉందో ఈ ఎన్నికకు సంబంధించి రేపు ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలి, పాలకవర్గ కమిటీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా తీర్మానించారు. ఈ సందర్భంగా కూడా అందరూ కూడా దాన్ని ఆమోదించారు. అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఈ వాసవి దేవస్థానం సత్రం కమిటీ అనేది కూడా చాలా విశేషమైనటువంటి గుర్తింపు పొందినటువంటి దేవస్థానం. దీనికి పాలకవర్గానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా ఎన్నిక అనేది కూడా ఏకగ్రీవంగా వస్తుంది. తొలిసారిగా దాదాపు 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కమిటీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ దేవస్థాన ప్రాంగణంలో కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన కూడా కమిటీ అయితే తీర్మానం చేసింది సర్వసభ్య సమావేశంలో. ఈ సందర్భంగా కూడా ఎవరైతే ఏదైతే ఉన్నారో ఆర్యవైశ్య సంఘ నాయకులు సాధు ప్రతాప్ను కూడా ఎన్నికల అధికారిగా కూడా నియమించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ రోజు ఏప్రిల్ 26వ తేదీన జరిగే ఎన్నికల్లో దాదాపుగా ఈ పాలక వర్గానికి సంబంధించి సభ్యులందరూ కూడా సర్వసభ్యానికి సంబంధించి సభ్యులందరూ కూడా దాదాపు 1100 మంది సభ్యుల దాకా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారిలో చాలా మంది చనిపోయారు, కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక 700 నుంచి 800 మంది వరకు సభ్యులు ఉండొచ్చని చెప్తా ఉన్నారు. వారందరూ కూడా ఏప్రిల్ 26వ తేదీన ఇక్కడికి వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరుపుకోవాలని చెప్పిన అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఒకే ప్యానల్ కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కూడా ఈ వాసవి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సత్రం కమిటీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఈ వ్యవహారం సర్వత్రా అయితే చర్చనీయాంశమైంది. 2 వర్గాలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఉన్నటువంటి పాలకవర్గం కానివ్వండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, ఆర్యవైశ్య సంఘ పెద్దలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఇద్దరు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారు చాలా కాలం నుంచి కూడా తమ హస్తగతంలో పెట్టుకున్నారు కమిటీని, ఈ దేవస్థానాన్ని. కాబట్టి ఈసారైనా సరే తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటు పరిస్థితుల్లోనూ ఈసారి కమిటీని మాత్రం తాము చేజిక్కించుకుంటామని చెప్పి కూడా రెండో వర్గంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ దేవస్థాన కమిటీకి సంబంధించి ఎన్నికలు జరగకపోవడం సర్వత్రా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన ఎవరైతే ప్యానళ్లను ఇరు వర్గాలకు సంబంధించిన ప్యానళ్లను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి తెలుస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. నన్ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. దానికి పరిశీలనలు కూడా చేసి ఎన్నికలు వర్గానికి సంబంధం లేకుండా పారదర్శకంగా